తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు, యువకులు, ప్రజలంతా మమేకమై మరి యావత్ తెలంగాణ ప్రజానీకమంతా తెలంగాణ ఉద్యమంలో మరి కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులంతా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి మరి ఉద్యమ సమయంలో తమ విలువైన సమయాన్ని కేటాయించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. మరి ఆ రోజు ఉద్యమమే ఉద్యోగంగా భావించి మరి ఎంతో బాధ్యత తెలంగాణ ఉద్యమకారులంతా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఉద్యమించడం జరిగింది. కేసులు వేసుకోవడం జరిగింది, అక్రమ అరెస్టులు కావడం జరిగింది. కాబట్టి మరి గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినప్పటికీ 10 సంవత్సరాలు మరి అత్యంత నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాల విభిన్నంగా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో మరి తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్నటువంటి తరుణంలో మరి వారి ప్రతియోగంలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన మరి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమకారులు న్యాయమైన డిమాండ్లు ఇవాళ కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో భాగంగా కమిటీ ఏర్పాటు చేయాలని, అలాగే జార్ఖండ్ తరహాలో తెలంగాణ ఉద్యమకారులకు 25,000 పెన్షన్ ఏర్పాటు చేయాలని, మరి సామాజిక స్ఫూర్తినటువంటి ఉద్యమకారులు మరి సమాజానికి ఎంతో అవసరం. వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మరి ఆర్థికంగా ఆదుకోవడం కోసం మరి 25,000 పెన్షన్ అమలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అలాగే 6 గ్యారెంటీలు పెట్టినటువంటి 250 ఇంటి స్థలాన్ని మరి వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాలు నిర్ణయం తీసుకొని అది వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల పక్షాన, యువజన విభాగం పక్షాన మరి సందర్భం కోరుతాం. జై తెలంగాణ.